క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 కిసలయములకు సఖియరం భోరులకు చరణ కిసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం చరణ కిసలయములకు సఖియరం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివని జనాభికిని అరిది జఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం అరిది జఘనంబునకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం 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 క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీ వెంకటేశ్వర
పట్టపూరాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణి నెగడు సతి కళలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపూరాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఆ ఆ
పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగ దిగనలది పచ్చకపురమెనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగ దిగనలది అచ్చెరపడి చూడ అందరి కన్నులకింకై అచ్చెరపడి చూడ అందరి కన్నులకింకై నిత్యమల్లె పువ్వు వలె ఇటు తానుండే స్వామిని కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది భారతీ మూర్తి శక్తియుతుల నొసగు పార్వతీ మూర్తి అష్ట సంపదల సగు శ్రీ సతీ మూర్తి ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి కలలేని కన్నులకు కనిపించదండి కరుణించునండి శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది పసుపు కుంకుమల సాక్షి పారాణి పాదాల అందియల సాక్షి పచ్చ తోరణమున్న
समुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया। देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी देवी वरलक्ष्मी माता देवी वरलक्ष्मी। అష్టలక్ష్మీ రూపిణివి నీవేనులే అమ్మా ఇష్టదేవత వనుచు నిన్ను కొలుచేములే నిష్టతో నీ పూజ సలిపిన వారికి మాతా కష్టముల కడ తీర్చి వరముల నీయవే దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి। పసుపు కుంకుమల సగిమము కరుణించవే అమ్మా పడతులకు సౌభాగ్యముల దయసేవే భక్తితో నీ వ్రతము చేసిన వారికి తల్లి ముక్తి మార్గము చూపి మోదము నీయవే దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి। నీరజాక్షుని వక్షమున నివసింతువే అమ్మా నిరతమును నీ భక్తులను రక్షింతువే సతతమును నిన్ను నమ్మికొని చెడి వారిపై మాతా సకల శిరులును సంపదలు కురిపించవే। అర్జునుడు కృష్ణ పరమాత్మను మాట్లాడిగట్ట బావా ఓ మంచి సెంటెన్స్ డైలాగ్ ఏదన్నా రాయి ఆనందంలో ఉన్నప్పుడు ఆ డైలాగ్ చూస్తే దుఃఖం రావాలి
దుఃఖంలో ఉన్నప్పుడు ఆ డైలాగ్ చూస్తే సంతోషం రావాలి. చాలా క్రిస్పీగా ఉండాలి. ఒకటే సింగిల్ సెంటెన్స్ ఉండాలి. రాయంటే పరమాత్మ చెప్పాట, రాశాడు గోడ మీద, ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాశాడు. అంతేగా, ఆనందంలో ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి మానవ జీవితం ఎప్పుడు సార్థకమవుతుంది అన్నాడు. రేపటి రోజు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఉన్న రోజుని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. చెవులు ఉన్నందుకు భగవన్నామం వినాలి, కళ్ళు ఉన్నందుకు ఇట్లాంటి ప్రతిష్టలకి వెళ్ళాలి, కాళ్ళు చేతులు పని చేస్తున్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి అంత నమస్కారం పెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి అన్నారు. ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వదు. నీకు క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు ఈ బ్యాలెన్స్ అప్పుడు వాడుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ వేస్తాం, ఎప్పుడు పడితే ఎప్పుడు తీస్తామంటే వాళ్ళు ఇవ్వరు. ఆ మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ సెట్ అయిన తర్వాత నీకు మెసేజ్ వస్తుంది, మీ ఫండ్ అయింది, మీరు వాడుకోవచ్చు, కాకపోతే మళ్ళా వేసుకున్నా వేసుకో. బాగా ఉన్నప్పుడు చేసినటువంటి మంచి పనులు శరీరం సహకరించినప్పుడు ఉపయోగపడతాయి అన్నారు. అది రిజల్ట్ మనకి. అందుకనే ఇవన్నీ ఎప్పటికీ అన్నారు పరలోకం వెళ్ళేందుకు మంచి దోవ చూపిస్తాయి. ఈ లోకంలో తప్పేం లేదు. అందుకనే పెద్దలు చెప్తారు, భగవంతుడు చల్లగా చూస్తూ ఉంటే నీకు గడవటం ఏమిట్రా, పాకెట్లో ఉన్న కుక్కకు కూడా రోజులు గడుస్తాయి అని చెప్పారు. మీకే ఇప్పుడు ఎలక్షన్లు లేవు, మీరు గొంతు బాగా వేస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ వల్ల మనకు ఉపయోగమే లేదు. ఒక్కసారి వేసి 5 ఏళ్ళు నెత్తి కొట్టుకుంటాం. మనకి ఎవరు అండా అంటే భగవంతుడే. రాజా రామచంద్ర భగవానికి అది గట్టిగా అనండి. వాళ్ళ పెద్దలు విజయం చెప్పమన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి భారతదేశంలో దుష్టమతాలన్నింటినీ ఖండన చేసి, శంకర భగవత్పాదుల వారు పుట్టడానికి ముందు కొన్ని వందల పాషండ మతాలు ఈ దేశంలో ఏలుతున్నాయి. శంకర్ల వారు పుట్టి ఆ అవైదిక మతాలన్నింటినీ నాశనం చేసి సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. శంకర భగవత్పాదుల వారు లేకపోతే మనం విష్ణు సహస్రానికి భాష్యం తెలుసుకోలేకపోతాం, లలితా త్రిశతికి భాష్యం తెలుసుకోలేకపోతాం, అన్నపూర్ణాష్టకం, అంబాష్టకం, విశ్వనాథాష్టకం, ఇవన్నీ కూడా శంకర్ల వారు మనకు అందించినటువంటి మంచి విశేషాలు. పెద్దలారా, కర్మకాండకి ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, ఆయన కర్మ చేయకూడదు, కర్మలు చేయించాలి. ఎందుకంటే సన్యాసి అంటే పెళ్ళాం మీద కోపం వచ్చి కొంప మీద అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాడు సన్యాసిగాడు, వాడు సన్నాసి అవుతాడు. ఏమిటి సన్యాసికి సన్నాసికి డిస్టెన్స్ అంటే, అందరినీ విడిచిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అందరూ విడిచిపెట్టిన వాడిని సన్నాసి అన్నారు. చాలా తేడా. నీళ్లలో పడవ, పడవలో నీళ్ళు. అందుకనే నిత్యాశ్రమం చాలా కష్టమైంది. ఆ మహానుభావుడు 32 ఏళ్ళు ఆయన ఇచ్ఛా శక్తితో జీవించారు. అందుకనే శంకర్ల వారికి జయంతి చేస్తాం, పుట్టినరోజు చేస్తాం, శంకర్ల వారికి ఆరాధన చెయ్యం. ఎందుకంటే ఆయన దేహాన్ని వదిలిపెట్టలేదు, మరణించలేదు. ఎటు నుంచి వచ్చారో అట్నుంచే వెళ్ళిపోయినారు, అక్కడికే వెళ్ళిపోయినారు, నడిచి వెళ్ళిపోయినారు కేదారం వెనక నుండి. అందుకనే శంకర జయంతి చేస్తాం. అటువంటి మహానుభావుడి యొక్క దివ్య చరిత్రని మనం కాసేపు విందాం. పెద్దలారా, క్రియేట్ అవ్వాలన్నా, పర్సనాలిటీ డెవలప్ అవ్వాలన్నా ఆ ఇంట్లో ఉన్నవాడు బాగుండాలి. 5 కోట్లు, హాంకాంగ్ సింగపూర్లో ఒక 10 కోట్లు కాదు. నవ్వుతూ తలుపు తీయగానే నవ్వుతూ ఎదురొచ్చే భార్య ఉండటం ఒక ఐశ్వర్యం, మాట వినే కొడుకులు ఉండటం 2వ ఐశ్వర్యం, రోగం లేని జీవితం ఉండటం 3వ ఐశ్వర్యం, అప్పు లేని బ్రతుకుండటం 4వ ఐశ్వర్యం, ఆపదలలో ధైర్యం చెప్పే స్నేహితుండటం 5వ ఐశ్వర్యం, అన్నం తినంగానే అరగటం 6వ ఐశ్వర్యం, పడుకోగానే నిద్ర పట్టడం 7వ ఐశ్వర్యం, కష్టం లేకుండా వెళ్ళిపోవటం 8వ ఐశ్వర్యం. ఉండదు అని చెప్పారు విద్యారణ్య స్వామి గారు. అందుకనే మగవాడికి కానీ ప్రపంచానికి కానీ ఐశ్వర్యం ఎవరు అంటే స్త్రీ అనే శంకర భగవత్పాదుల వారు ఇంట్లోనే పుట్టారు కానీ ఆకాశం నుంచి పడలేదు.
ఇల్లు బాగుండాలి అంటే ఇంట్లో ఆవిడ బాగుంది. ఏడుస్తున్నావే? ఏమో చెప్పలేనమ్మా, ఏడుపు వస్తున్నది. పెంపుడు చిలక ఏడుస్తుంటే ఆవిడ ఏడవకుండా ఉంటుందా? రేపు వాడితో ఏదో పని ఉంటుంది, అప్పుడు వాడు అడుగుతాడు, అప్పుడు నువ్వు ఏడవలేదుగా, నీ పని చేసి పెట్టండి. ఆ పని చేయించుకోవడానికైనా ఏడవాలి. ఎన్ని ఏడుపులో చూడక ముగ్గురు ఏడుస్తున్నారు. నారద మహర్షుల వారు వచ్చారు, ముగ్గురు ఏడుస్తుంటే నేను ఏడవకపోతే బాగుండదు. ఎందుకండి మీ దేశంలో ఆడవాళ్ళని ఈ చిలక ఏడుస్తున్నది, కాస్త చూడండి బాబు అని. బ్రహ్మగారు అన్నాడు, ఇప్పుడు నాకు ఏజ్ ఫ్యాక్టర్ బాగా వచ్చేసింది, మెమరీ లాస్ అయిపోయింది, ఇప్పుడు నాకు కళ్ళజోడు కూడా పవర్ సాల్టం లేదన్నారు. సో ఇప్పుడు నేనేం చేయలేను, మనమంతా కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గర డైరీ ఉంటుంది కాబట్టి చూస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. పరమేశ్వరుడు అన్నట్ట, నా డైరీ ఎక్కడో పోయింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు వెతుకుతా చేస్తా చూస్తా అంటున్నారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళదాం, ఇక్కడ మిస్ అయినా అక్కడ ఉంటుంది. మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. నా దగ్గర ఈ అప్లికేషన్ ఏం లేదు, ఎక్కడో పడిపోయినట్టుంది. మధ్య కరోనా వచ్చిన తర్వాత చాలా అప్లికేషన్లు పడిపోయినాయి, ఇది ఎక్కడో పడిపోయి ఉంటుంది. అసలు ఈ గోలంతా ఎందుకు? యమధర్మరాజు దగ్గరికి వెళ్తే వాడి దగ్గర ఉంటుంది కదా అన్న. చూడండి, చిలక, శచీదేవి, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, నారదుడు, వీళ్ళంతా యమలోకం వెళ్ళారు. వీళ్ళని చూసేటప్పటికల్లా ఆయన భయపడ్డాడు. ఏంటి షోకాజు నోటీసులు అందరూ కలిపివ్వడానికి వచ్చారా, లేకపోతే రివర్షన్ ఇస్తారా? ఆయన వణికిపోతున్నాడు. నీ సీటుకు వచ్చేలా భయం ఏం లేదులే కానీ ఈ చిలక ఎందుకు ఏడుస్తున్నదో చెప్పు అన్నట్ట పరమాత్మ. అట్లా చూశాడు యమధర్మరాజు. ఆ యమలోకంలో కొన్ని మామిడి మండలో ఏదో మండలు కట్టబడి ఉన్నాయి ఇట్లాగే. ఈయన అలా చూసేటప్పుడు ఠక్ అంటూ ఒక ఆకు కింద రాలింది. విష్ణుమూర్తితో చెప్పాట, స్వామి ఆ ఆకు తీసి ఆ ఆకు మీద ఏముందో ఒకసారి మీరు పెద్దగా చదవండి, పైకి అందరూ మా వాళ్ళు కూడా వింటారు. సరే విష్ణుమూర్తి ఆకు తీశారు. ఓన్లీ వీడియో, నో ఆడియో. ఏమైంది స్వామి అంటున్నాట బ్రహ్మగారు. నాన్న వాట్ హ్యాపెండ్ అంటున్నాడు ఆయన. నువ్వు చూడరా అన్న. ఇంతకీ చిత్రం ఏమిటి? ఆకు మీద ఏం రాసింది అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపి ఈ చిలకని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు దీని ప్రాణం పోవాలి అని రాసున్నది అన్నారు. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. సరే నారదుడు కాసేపు అడిగాట, అసలు ఈ చిలక ఎందుకు ఏడుస్తున్నది? మాకు భగవత్పాదం నపశిరస ప్రణమామ్యహం ప్రత్యకం శ్రీశంకర రాశీకృత వేదాంత విగ్రహం ధిసత్య ప్రథితాత్మనిగ్రహం శ్రీశంకర భగవత్పాదం. మొదటి నుంచి కూడా ఉత్తర భారతదేశంలో అవతారమూర్తులు పుట్టారు, దక్షిణ భారతదేశంలో ఆచార్య స్వాములు పుట్టారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా నార్త్ ఇండియాలో పుడితే వీళ్ళంతా సౌత్ ఇండియాలో పుట్టారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు జన్మించినటువంటి పవిత్ర పుణ్య ప్రదేశం కేరళ రాష్ట్రంలో. ఆ కేరళ రాష్ట్రం పరశురామ క్షేత్రం. అందులో కాలడి అని ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో ఆత్రేయ సగోత్రీకులు, నంబూద్రి బ్రాహ్మడు, విద్యాధినాథుడు అని ఒక మహాపండితుడు జీవిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు శివగురువు, ఆయన భార్య పేరు ఆర్యాంబ. చక్కని ఇల్లాలు. చూడండి, మగవాడికి ఎక్కడో చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు లేవు, వాడికి బ్రతికి ఉండగానే స్వర్గ నరకాలు ఉన్నాయి. ఎక్కడున్నాయండి? ఆ ఇంట్లోనే ఉన్నాయి. ఆత్మదయ, వాడి అనుగ్రహం అనాలి. అవునండి, ఇప్పుడు నేనే చేస్తున్నా, నేను కాబట్టే చేయగలుగుతున్నా.
నేనైతేనే ఎందుకురా ఈ నేను గొయ్యి తీసుకొని గొంతులో బాతుకుంటావు. 2 అక్షరాల బంధం మమ, 3 అక్షరాల మోక్షం నా మమ, అంతే. నాది అనుకుంటే లంకే, నాది కాదు అంటే విడిపోతాం. అందుకని నువ్వు ఎందులో ఉండాలి? 3 అక్షరాల్లో ఉంటావా, 2 అక్షరాల్లో ఉంటావు? ఆ ఇంటి మీద ఉన్న తాటాకులన్నీ వీళ్ళ దరిద్రానికి ఎగిరిపోయినాయిటండి. యయవారమెత్తడి పని మీద పోయి సనుదేరడు కొంపకు గేస్తూ. ఆ ఇంటి ఆయన పేరు అయాచిత దీక్షితులు, మంచి సెలెక్టెడ్ పేరు. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? బ్రాహ్మడికి వెనకట్లో ఇన్ని వృత్తులు లేవుగా అసలు. యాయవారం కోసం పోయినాడు, ఉపాదానానికి పోయినాడు. ఎన్ని రోజులైంది అన్నాడు. 7 రోజులైంది. వాడు కొంపొదిలండి. 7 రోజుల్లో ఇంటి ఆయన ఇంట్లో లేడు. పరమ దరిద్రం అనుభవిస్తున్నది ఆ ఇల్లాలు. తాటాకులు ఎగిరిపోయి ఉన్నాయి, 2ో 3ో వేళ్లాడుతున్నాయి. ఆ ఇంటికి పిల్లవాడు వెళ్ళి అమ్మా అని కేక పెడితే ఆ ఇల్లాలు సిగ్గుతో చచ్చిపోయిందండి. సిగ్గుతో చచ్చిపోయింది. భగవంతుడా, నన్ను నమ్మి మా ఇంటికి వచ్చాడు, వాడికి ఇవ్వటానికి ఒక గుప్పెడు అన్నం లేకుండా చేశావా? అందుకనే వాకిట్లోకి వచ్చిన వాడు 4 ప్రాణాలు పోయి వస్తాడట. ఎందుకు అంటే సరిగ్గా తినక, సరిగ్గా పడుకోక, సరిగ్గా నిద్రపట్టక, సరిగ్గా మంచినీళ్ళు దాక బలానా వాళ్ళ ఇంటికి వెళ్తే అంత అన్నం తిని పడుకోవచ్చు అనే 5వ ప్రాణం, దాని పేరే విశ్వాసము. 4 శ్వాసలు పోయి విశ్వాసం అనే శ్వాసతో మన ఇంటికి వస్తాడట. వచ్చిన వాడికి మనం ఏమీ ఇవ్వలేదనుకోండి, టోటల్గా 5 ప్రాణాలు తీసినటువంటి అకౌంట్ మన అకౌంట్లోకి వస్తుంది, ఆ బడ్జెట్.